నాసికా స్థగిత తర్జన్యులుగా చేసినటువంటి డాక్టర్ గౌరీ భట్ల మెట్రామ శర్మ గారు వారితో ఈ శిబిరం మొదటి తరగతి ప్రారంభమవుతుంది. వారు వేదిక మీదకి విచ్చేసి ఉన్నారు. వారికి ఈ 4వ శిబిరం అవధాన విద్యా వికాస పరిషత్ తరపున స్వాగతం తెలియజేసుకుంటూ, ఇదిగో అయగ్రీవా ఇంకా మాట్లాడకూడదు, నువ్వు అర్థమైందా? పూర్తి ఇదో మాట్లాడుతూ ఉన్నట్టు కనిపించినావు అనుకో, ఒకటి నీ నోటికి స్టిక్కర్ వేస్తా, లేదా ఎత్తుకుపోయి బయట వేసేస్తా. చెప్పేది మాత్రమే వినాలా, అర్థమైందా? నోట్స్ రాసుకోవాలా, ఏమేం చెప్తారు అవన్నీ. మాట్లాడితే మైక్ పెట్టేస్తాం, మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు అనేది లోకానికంతా తెలిసిపోతుంది. రైట్, ఈ తరగతిని ప్రారంభించాల్సిందిగా మాన్యులు, మహోదయులు, మహోపాధ్యాయులు డాక్టర్ జిఎం రామశర్మ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ते शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्धसार्धवाहम् अम्ब नवाम्बुजोज्ज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नरोचिराचुम्बित दिग्विभाग आचुम्बित दिग्विभाग श्रुतिसूक्त विविक्त निज प्रभाव भावांबरवीधि विश्रुत विहारिणि नन् कृपजूडु भारती 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 श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याण श्रीरामचन्द्र श्रितपारिजातः समस्तकल्याण गुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु మంగళమాతనోతు. వేదిక పైన నా ప్రక్కనే కూర్చున్నటువంటి సుహృన్మిత్రులు శతావధాన విద్వన్మరాళ అవధానాలు చేసి తన ధారణా పటిమను నిరూపించుకున్నటువంటి మహత్వపూర్ణమైనటువంటి వ్యక్తి, రసాభివ్యక్తి కూడా. అటువంటి మా ఆముదాల మురళి పేరులోనే ఉంది చూడండి, ఆ ముదాల, ముదములు అంటే ఆనందములు అని. ఆ ముదాల మురళి, ఆ ఆనందాల మురళి మన ప్రక్కన ఉన్నారు. అలాంటి మా ఆముదాల మురళి గారికి ముందున్నటువంటి ఛాత్రవర్యులు అవధానము నేర్చుకుందామనేటువంటి ఉత్సాహం కలిగి ఈ శిబిరంలో చేరినటువంటి ఛాత్రులందరికీ కూడా ఆశీస్సులు. సభలో ముందుగా కూర్చున్నటువంటి విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులు అందరికీ కూడా
నా సవినయ నమస్సులు. ఈనాడు ఈ మొదటి శిక్షణ తరగతిలో ధారాధారణ అనే 2 విషయాలను గురించి ప్రస్తావించమని నిర్వాహకులు కోరారు. ముందుగా కవికి అవధానికి తేడా ఏమిటో కొంచెం తెలుసుకుందాం. అవధానులు ఒక విశిష్టమైనటువంటి పద్యా అవసరం లేదు, అట్లాగే ధారణ కూడా అవసరం లేదు. మామూలుగా పద్యాలు రాసుకొని మామూలుగా కవిత్వం చెప్పేటువంటి వాళ్లకు అవసరం లేదు. కానీ అవధానికి ధారణ, సద్యస్ఫూర్తి, ధోరణి ఇవన్నీ కావాలి. అందుకే కవిర్యదవధానీ స్యాత్ సంపాద్యం ధచతుష్టయం ధారాధారణా చైవ ధోరణి ధీరతా తథా అన్నారు. అవధాని అయినటువంటి వారికి 4 ధచతుష్టయం, ధకార చతుష్టయం అవసరం. ఏమిటి ఆ ధచతుష్టయం అంటే మొట్టమొదటిది ధార, తర్వాత ధారణ, అట్లాగే ధోరణి, ధీరత, ధైర్యం. ఈ 4 కూడా చాలా అవసరం. ఈ నీళ్ళు ఈ బ్యాగ్ వేదిక నెక్కిన తర్వాత మాకేమో ఫ్యాన్లు విపులంగా లేవు, మీకు అందరికీ ఫ్యాన్లు ఉన్నాయని అనుకున్నాను. అందరికీ పోయింది. ముందు అనుకున్నాను మాకు ఈ ఫ్యాన్ లేకపోతే ఏంటి, మీరంతా ఫ్యాన్స్ అయి మాకు. కాబట్టి ఇంతమంది ఫ్యాన్స్ ఉండగా ఈ ఫ్యాన్స్ అక్కర్లేదు, మీ చల్లని గాలి మీకు చల్లని గాలి వస్తుంది, అది మాకు ప్రసరిస్తుంది అనుకున్నాను. సరే, ఏది ఏమైనా మనం అందరము కూడా సరస్వతి మాతకు ఫ్యాన్స్, అవధాన సరస్వతికి ఫ్యాన్స్. అవధానికి ఈ 4 ధకారాలు అవసరము అని చెప్పారు. కవిని అవధానిని ఎలా చూస్తారు? తిరుపతి వెంకట కవులు ఒక పద్యంలో చెప్పారు, చదివిన వారు లక్షలు గల్గినను అందు పండితుండొక్కండు బయలుదేరు. చదివిన వారు లక్షలు గల్గినను అందు పండితుండొక్కండు బయలుదేరు. చదివిన వారు చాలామంది ఉంటారు, అందులో లక్షల్లో ఒకడు పండితుడు ఉంటాడు. అట్లాగే చదివిన వారు లక్షలు గల్గినను అందు పండితుండొక్కండు బయలుదేరు. అట్టి పండితులలో నరయ 100కి 1 కవీశ్వరుడుండునేమో. పండితులు ఉంటారు చాలామంది, లక్షల కొద్ది పండితులు ఉంటారు, అందులో ఒకానొక కవి ఉండవచ్చు. అంటే కవికి ఎంత ప్రాధాన్యమో చూడండి. అట్టి పండితులలో నరయ 100కి లేదా 1,00,000కు అందాం, 1,00,000 కవీశ్వరుడుండునేమో. అట్టి కవీశులందరయ 1,00,000 అవధాని అయ్యుండునేమో.
ఆ కవులు లక్షలు ఉంటారు. ఆ లక్షల్లో ఒకనొక్కడు అవధాని అయి ఉంటాడు. తిరుపతి వెంకట కవులు మహానుభావులు, ఆశు కవితా చక్రవర్తులు, కవితా సామ్రాజ్యాన్ని ఏలిన వాళ్ళు, అవధాన సామ్రాజ్యాన్ని ఏలిన వాళ్ళు. అలాంటి మహానుభావులు చెప్పినటువంటి పద్యం. కాబట్టి అవధానిలో ఈ 4 ధకారాలు ధార, ధారణ, ధోరణి, ధీరత అనేవి అవసరం. అవధానం అన్నప్పుడు చిత్తైకాగ్ర్యం అన్నారు. చిత్తము యొక్క ఏకాగ్రత. చిత్తము ఏకాగ్రంగా ఉన్నప్పుడు మనకు వస్తు సందర్శనం, అంటే లక్ష్య వస్తువు ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సందర్శించేటువంటి, మనోనేత్రంతో సందర్శించేటువంటి శక్తి ఏర్పడుతుంది ఏకాగ్రత ఉంటుంది. కనుక అలాంటి ఆ ఏకాగ్రత అవధానికి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ధారణ సిద్ధిస్తుంది. ఏకాగ్రమైన అది వామనాచార్యులు అనేటువంటి ఒక అలంకారికులు ఆయన చెప్పారు, వ్యవహితం హి చిత్తం అర్థాన్ పశ్యతి అన్నారు. ఆయన కావ్యాలంకార సూత్రవృత్తి ఒకటి రాశారు. అందులో అవధానాన్ని చిత్తైకాగ్ర్యం అవధానం అని నిర్వచిస్తూ ఆ తర్వాత చెప్పినటువంటి వాక్యంలో వ్యవహితం హి చిత్తం అర్థాన్ పశ్యతి అన్నాడు. ఏకాగ్రమైనటువంటి చిత్తము యథార్థ వస్తు సందర్శనం చేస్తుంది, సత్యవస్తు సందర్శనం చేస్తుంది అని చెప్పారు. కాబట్టి ధారణా శక్తి సిద్ధిస్తుంది ఏకాగ్రత వల్ల. ధారణ అన్నప్పుడు ఏది చదివామో, ఏది విన్నామో, ఏది కన్నామో దాన్ని స్మరించడం, జ్ఞాపకం ఉంచుకొని స్మరించడం అనేటువంటిది ధారణ. కనుక అలాంటి ధారణ అవధానికి ఉంటుంది. పిసుపాటి చిదంబర శాస్త్రి గారిని ఒక మహావధాని, చాలా శతావధానాలు చేశారు. ఆయన అవధానిని ఒకసారి వర్ణించండి, అవధానాన్ని వర్ణించండి అని అడిగారు. చాలా అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ఏమిటంటే, సమాధి నిష్ఠామభ్యేత్య యోగీవ అనన్య చేతసా. సమాధి నిష్ఠామభ్యేత్య యోగీవానన్య చేతసా అవధాన కవి సభ్యాన్ పశ్యన్నపి న పశ్యతి. ఎంత చక్కగా చెప్పాడో. ఏంటంటే సమాధి నిష్ఠ, అవధానం చేస్తున్నప్పుడు అది ఒక సమాధి, అంటే ఒక తపస్సు. ఆ తపస్సులో సమాధినిష్టామభ్యేత్య యోగీవ అనన్యచేతస, యోగి వలె ఉంటాడు అవధాని. యోగి వలె అనన్య చిత్తంతో ఉంటాడు. అంటే ఆ అవధానంలో ఉండేటువంటి అంశాలపైనే దృష్టి, కానీ ఇంకా బహిర్గతమైనటువంటి ఏ అంశాల మీద దృష్టి ఉండదు, మనస్సు ఉండదు. కనుక యోగి వలె ఉంటాడు అవధాని. ఏది? తపస్సు చేత, తన మనస్సు యొక్క ఏకాగ్రత అనేటువంటి ఆ యోగం చేత. సమాధినిష్టామభ్యేత్య యోగీ వానన్యచేతస అవధాన కవి సభ్యాన్. అవధాన కవి సభ్యులను, అంటే ఇటు పృచ్ఛకులను కావచ్చు, అటు ప్రాశ్నికులను కావచ్చు, అందరినీ కూడా పశ్యన్నపి నపశ్యతి, చూస్తున్న వాడైనప్పటికీ కూడా చూడడు. చూస్తున్నట్టుగానే ఉంటాడు, కానీ వాళ్ళని చూడడు.
అంటే ఏంటి ఇక్కడ? బాహ్యంగా దృష్టి వాళ్ళ పైన ఉంటుంది, కానీ అంతర్దృష్టి వేరే, ఆయన అంశాల మీదనే ఉంటుంది. ఏవైతే అవధానాంశాలో వాటి మీద మాత్రమే ఉంటుంది. కాబట్టి అట్లా పిసుపాటి చిదంబర శాస్త్రి గారు అనేటువంటి ఒక గొప్ప శతావధాని చెప్పాడు. ధార, ఆశుధార, గరికపాటి వారు పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి వారు ధార గురించి, ధారణ గురించి, అన్ని అంశాలను గురించి కూడా సంక్షిప్తంగా చెప్పారు వారు. ధార అనేటువంటిది ఎలా సిద్ధిస్తుంది, కవితాధార ఎలా సిద్ధిస్తుంది, దానికి ప్రముఖ అలంకారికులు చెప్పింది ఏమిటంటే ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసము 3 అవసరమని చెప్పారు. ప్రతిభ, ప్రతిభ అంటే ఏంటంటే దైవదత్తంగా పూర్వజన్మ సంస్కార గతంగా వచ్చినటువంటి బుద్ధి, అది ఏ ప్రతిభ. అలాంటి ప్రతిభ కవికి, అవధానికి ఉండాలి. రెండవది వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే ఏమిటంటే విశిష్ట ఉత్పత్తి వ్యుత్పత్తి అని. ఏంటది? విశిష్ట ఉత్పత్తి వ్యుత్పత్తి అని. అంటే విశిష్టమైనటువంటి ఆ పదం యొక్క పుట్టుకను, శబ్దాల యొక్క పుట్టుకను, శబ్దాలు ఎలా ఏర్పడినవి అనేటువంటి సంగతిని తెలిపేది. వ్యుత్పత్తి ఎలా వస్తుంది అంటే వివిధ శాస్త్రాల యొక్క, కావ్యాల యొక్క అభ్యాసం వల్ల. సుమారుగా 1000 పద్యాలు కంఠస్థమై ఉండాలి అని చెప్పారు గరికపాటి వారు. అలా 1000 పద్యాలు కంఠస్థం కావాలంటే ఎన్ని పుస్తకాలు, ఎన్ని కావ్యాలు చదవాలో ఒకసారి ఆలోచించండి. అలాంటి మంచి కావ్యధార, మంచి ధార, ఆశుధార సిద్ధించడానికి వ్యుత్పత్తి కూడా అవసరం. వ్యుత్పత్తి తర్వాత కావలసింది అభ్యాసం. అభ్యాసం అంటే తాను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ప్రదర్శించడం, అభ్యసించడం, దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం. ఏదైతే కావ్యగతంగా కావ్యాలలోంచి నేర్చుకున్నాడో అలాంటి ఆ కావ్య వ్యుత్పత్తిని అభ్యాసంలో పెట్టడం. కాబట్టి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ 3 కూడా చాలా అవసరం. ఈ 3 కూడా కావ్య హేతువులు అన్నారు. కవిత ఉద్భవించడానికి హేతువులు. కాబట్టి కవికి, అవధానికి తప్పకుండా సంపాద్యములైనటువంటి విషయాలు 3. ప్రతిభ దైవగతంగా వస్తుంది. ప్రతిభ లేకున్నప్పటికీ వ్యుత్పత్తి అభ్యాసాలతోనే కవిత్వం రాణించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అట్లా రాణించినటువంటి కవులు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతిభ దైవదత్తము, పూర్వజన్మ సంస్కార గతంగా వచ్చేది కాబట్టి అది కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అందువల్ల వ్యుత్పత్తి అభ్యాసాలు తప్పకుండా ఉంటే కూడా కవిగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ ఆశుధార, ఇప్పుడు కవికి ధార, కవితాధార అవసరం, కానీ ఆశుధార అవసరం లేదు. అవధానికి ఆశుధార అవసరం. ఆశువు అంటే ఏంటి? వేగంగా పద్యం చెప్పడం. పద్యం చెప్పడంలో యతులు, ప్రాసలు, గణాలు వాటంతటవే సిద్ధిస్తూ ఉంటాయి ఆశుకవిత్వంలో. అవి యతుల కోసం, ప్రాసల కోసం ఆలోచించినట్టుగా అవధాని కనిపించకూడదు. ఆ గణాల కోసం ఇబ్బంది పడుతున్నట్టుగా అవధాని కనిపించకూడదు. గణాలు, యతులు, ప్రాసలు, పద్య నియమాలన్నీ కూడా సమగ్రంగా ఆ ఆశుధారలో వస్తూ ఉంటాయి. అందుకే కొప్పరపు సోదర కవులు వాళ్ళను గురించి ప్రశంస చేస్తూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే
ఆలోచించుటలేదు కల్పనకు పద్యారంభయత్నము మున్నేలేదించుకయే ఇంచుక ప్రాసకేని యతికేనిన్ గొంకు కన్పట్టదు ఏ ఆయాసంబును కల్గబోదు బళిరే అవ్వారె ఇవ్వారికిన్ పాలేయౌజుమి ఆశుధార కవితావ్యాహార కవిత పాలేయౌగద నాశుధార కవితా వ్యాపార సౌరభ్యముల్ అన్నాడు. ఏంటంటే ఆలోచించుటలేదు. కొప్పరపు సోదర కవుల యొక్క అవధానాలను చూసినటువంటి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాళ్ళను చూసి, వాళ్ళ అవధానాలను చూసి స్పందించి చెప్పాడు. ఇది ఏ మాత్రము కూడా ఆలోచించినట్టు కనిపించట్లేదు. అవధానికి ప్లెజర్ ఉండాలి కానీ ప్లెజరే ఉండాలి కానీ ప్రెజర్ ఉండకూడదు. మనస్సులో ప్రెజర్ ఉంటే ప్లెజర్ ఉండదు. అందువల్ల అటువంటి ప్రసన్నత, ఆ ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉండాలి. మనస్సు ప్రసన్నంగా ఉంటే ముఖం ప్రసన్నంగా ఉంటుంది. కాబట్టి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. కాబట్టి అలా ప్రసన్నంగా ఉండాలి. అందుచేత ఆ కొప్పరపు సోదర కవులు కవిత్వం చెబుతూ ఉంటే ఆలోచించినట్లు కనిపించట్లేదు. పోనీ ఏదైనా కల్పన చేస్తున్నప్పుడు, ఒక దృశ్యాన్ని వర్ణిస్తున్నప్పుడు ఏమైనా ఆ భావన కోసం వెతుక్కుంటున్నారా అంటే అది కూడా లేదు. వస్తూనే ఉంది ఆశుధార. ఆశు ఎలా ఉండాలి అంటే ఆశుగం లాగా ఉండాలి. ఆశుగం అంటే బాణం. బాణం ఎంత వేగంగా వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుందో అట్లా ఆశుధార కూడా ఆశుగ వేగంలా ఉండాలి. బాణంలా వేగవంతమైన బాణంలా ఉండాలి. ఆలోచించుట లేదు కల్పనకు పద్యారంభయత్నము మున్నే లేదు. పద్యానికి ఆరంభిస్తున్నట్టేమన్నా ప్రయత్నం కనిపిస్తుందా అంటే అది లేదట కొప్పరపు సోదర కవులు మహానుభావుల్లో. పద్యారంభయత్నము మున్నే లేదు ఇంచుక ప్రాసకేని యతికే నిన్ గొంకు కనపట్టదు. ప్రాసకు యతికి ఎక్కడైనా ఏమైనా వెతుక్కుంటున్నారా, ప్రాసకు యతులకు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అంటే అటువంటిది కూడా ఏమీ లేదు. యతికే నిన్ గొంకు కనపట్టదు ఏ ఆయాసంబును కలగబోదు. ఎలాంటి ఆయాసము లేదు. అసలు ఎంత సులువుగా చెప్తున్నారు పద్యాలు వాళ్ళు. ఏ ఆయాసమ్మును కల్గబోదు బళిరే అవ్వారే ఇవ్వారికిన్ పాలేయౌజుమి ఆశుధార కవిత వ్యాసంగ సౌరభ్యముల్ అన్నారు. కవితా వ్యాసంగ సౌరభ్యాలు వీళ్లకు వశమైపోయాయి. అమ్మవారు వాళ్ళ నాలుక మీద కూర్చున్నది. అందుచేత అట్లా ఆశుధార వాళ్ళది అంత స్ఫూర్తిమంతంగా ఉండిందట. వాళ్ళు గంటకు 500 పద్యాలు చెప్పేవాళ్ళట. చూడండి, గంటకు 500 పద్యాలు మనం చూసి కూడా, పుస్తకం చూసుకుంటూ కూడా గంటకు 200 పద్యాలు కూడా చదవలేం. అటువంటిది గంటకు 500 పద్యాలు సునాయాసంగా చెప్పేవాళ్ళట. చరిత్ర చెబుతుంది మనకు. అయితే ఆ పద్యాలన్నీ కూడా ధారాశుద్ధిమంతంగా ఉండేవి. భావానికి ఎక్కడా లోపం లేకుండా ఉండేవి. భావ సంపుష్టి ఉండేది. అట్లా కొప్పరపు సోదర కవుల యొక్క ఆశుధార అట్లా ఉండింది. అంత 500 పద్యాలు చెప్పేటువంటి స్థాయికి మనము ఎదగలేము. కానీ వేగాతి వేగంగా పద్యాలు చెప్పడానికి మాత్రం ప్రయత్నం చెయ్యాలి. అవధాని సంస్కృతంలో తొలి శతావధాని మల్లినాథయ్య.
కాళిదాస కావ్యాలకు వ్యాఖ్యానాలు వ్రాసినటువంటి మల్లినాథ సూరి యొక్క తాత, ఆయన పేరు మల్లినాథయ్య. ఆ మల్లినాథయ్య తొలి సంస్కృత శతావధాని. రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఆయన కనకాభిషేక సత్కారాన్ని పొందాడు. శతావధానం చేసి ఆ రాజాస్థానంలో కనకాభిషేక సత్కారాన్ని వారు పొందారు. అలాంటి తొలి శతావధాని ఆయన. ఆ తరువాత చరికొండ ధర్మన్న అనేటువంటి ఒక మహావధాని. ఆయన ధర్మపురి ప్రాంతము వాడు. ఇదే సభలో ఉన్నటువంటి డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు విమర్శకాగ్రేసర్లు. వారు చాలా ఛందో గ్రంథాలు వ్రాశారు. చరికొండ ధర్మన్న చిత్రభారతం అనేటువంటి ఒక మహాకావ్యాన్ని కూడా వారు పబ్లిష్ చేశారు. అందులో ఆయన చరికొండ ధర్మన్న ధర్మపురివాడు అనేటువంటి అంశాన్ని నిరూపించారు. అలాంటి చరికొండ ధర్మన్న ఆయన శతావధాని. చరికొండ ధర్మ సుకవి అని శతలేఖిన్యవధాన పద్యరచన సంధ్యాసురత్రాణ చిహ్నిత నామా చరికొండ ధర్మ సుకవి అని తనను సంబోధించినట్టుగా ఆయన చెప్పుకున్నారు. ఏంటది? శతలేఖిని అవధానం. పూర్వము ఇప్పుడు ఏదైతే మనం శతావధానంగా వ్యవహరిస్తున్నామో అది పూర్వము శతలేఖిని అవధానం, శతఘంటావధానం. అంటే 100 మంది పెన్నులు పట్టుకొని కూర్చుంటే, కలాలు పట్టుకొని కూర్చుంటే వాళ్లకు సరిపడా పద్యాలను చెప్పేవాడు. అది శతఘంటావధానము, శతలేఖిని అవధానము అని. అలా శతఘంటికావధానము చేసినటువంటి వాడు చరికొండ ధర్మన్న, శతలేఖిని అవధానం చేసినవాడు. అట్లానే ఇంకా చరిత్రలో మనకు అడిదము సూరకవి అనేవాడు. ఆయన గంటకి 300 పద్యాలు చెప్పేవారట. సూరకవి ఆయన. అట్లానే ఘటికా శతగ్రంథ కల్పనము అని కూడా ఒకటి ఉండింది. రామరాజభూషణుడు అనే మహాకవి, ఆయన సాహిత్య సంగీతాల్లో కూడా దిట్ట. రాయల సభలో, శ్రీకృష్ణదేవరాయల సభలో ఈ రామరాజభూషణుడు ఆయన అలంకరించి ఉన్నాడు రాయల సభలో. ఆయనకు భట్టుమూర్తి అని కూడా నామాంతరం. ఆయన ఘటికా శతగ్రంథ కరణధుర్యు అని చెప్పుకున్నాడు. ఘటికా శతగ్రంథ కరణధుర్యుణ్ణి అని. అంటే ఏమిటి? ఘటిక అంటే ఒక ఘడియ, అంటే 24 నిమిషాలు. 24 నిమిషాల్లో 100 పద్యాలు చెప్పగలిగిన వాణ్ణి అన్నాడు. చూడండి, శతలేఖిని అవధానము అనేది ఉండింది. ఘటికా శతగ్రంథ కరణధుర్యత, అలాంటి ఆ విద్యలో నిపుణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. అంటే 24 నిమిషాల్లో 100 పద్యాలు చెప్పడం అంటే ఎంత ధారాశుద్ధి ఉండాలి ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి అటువంటి ఆశుధారా చక్రవర్తులు మనకు చరిత్రలో ఉన్నారు. వాళ్ళందరి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి. వేగాతి వేగంగా పద్యం చెప్పడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. మాడభూషి వెంకటాచార్యులు అని ఆయన అవధాన విద్యకు రూపకల్పన చేశారు.
ఆయన శతావధానం చేశారు. మంచి ఆశుధారలో మంచి చాతుర్యం కలిగినటువంటి వారు. సంస్కృతాంధ్ర భాషలే కాక మిగతా కొన్ని భాషలు అష్టభాషా ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు, అష్టభాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. ఆయన మాడభూషి వెంకటాచార్యులు. వారికి అభినవ పండితరాయలు అనే ఒక బిరుదు కూడా ఉండింది. అంత గొప్పవారు ఆయన. ఆయన కంటే పూర్వము శతలేఖిన్య అవధానము, ఘటికా శతగ్రంథకరణ ధుర్యత ఇవి ఉన్నాయి. కానీ వాటి స్వరూపము ఇదమిద్ధంగా తెలియదు. కానీ మాడభూషి వెంకటాచార్యుల వారు ఒక ప్రణాళిక వేశారు, అవధానానికి ఒక రూపకల్పన చేశారు. ఇదిగో ఈ అంశాలు అవధానంలో ఉండాలి అని అవధానానికి ఒక రూపకల్పన చేసినటువంటి వారు మాడభూషి వెంకటాచార్యుల వారు. ఆయన స్వయంగా శతావధానాలు చేశాడు. ఆయన నూజివీడులో శతావధానం చేసినట్టుగా చరిత్రలో ఉంది మాడభూషి వారు. అలాగే జంట కవుల సంప్రదాయం కూడా వచ్చింది. ఎవరు జంట కవులు? వెంకట పార్వతీశ్వర కవులు, అలాగే వెంకట రామకృష్ణ కవులు అని, దేవులపల్లి సోదర కవులని, ఇట్లా జంట కవులు అవధానాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, వీళ్ళంతా కూడా. వెంకట రామకృష్ణ కవులు వాళ్ళది అమితమైనటువంటి ఆశుధారణట. వాళ్ళు పిఠాపురం రాజావారి ఆస్థానంలో 4 గంటల్లో శతావధానం చేశారట. 4 గంటల్లో శతావధానం అంటే అత్యంత వేగవంతమైనటువంటి ఆశుధార. అటువంటి వెంకట రామకృష్ణ కవులు. అలాగే కొప్పరపు సోదర కవులు, వాళ్ళు తిరుపతి వెంకట కవులు ఇంచుమించుగా సమకాలికులు. తిరుపతి వెంకట కవులు వాళ్ళ కవితాధారను గురించి ఒక సందర్భంలో చెప్పారు. శ్రీనొప్పారెడు నీదు వర్ణనకునై చేబూన శబ్దార్థముల్ నేనే వచ్చెదను నేనేయని వచ్చి మీదపడు మేమెద్దాని గైకొందుము ఎద్దానిన్ వీడదమోయి చిన్న నృపతి దాన ప్రధానాకృతి అని, చిన్న నృపతి దాన ప్రధానాకృతి అని చిన్నారాయ భూపాలుని ముందర ఈ పద్యం చెప్పారు. శ్రీనొప్పారెడు నీదు వర్ణనకునై చేబూన. ఓ రాజా, నీ యొక్క వర్ణనానికి మేము పూనుకోగానే శబ్దార్థాలు నేనే వస్తాను అని వచ్చి మీద పడుతున్నాయి. మేము ఏ శబ్దార్థాలను గ్రహించాలి, ఏ శబ్దార్థాలను వీడుకోవాలో తెలియట్లేదు, అంత గజిబిజిగా ఉంది వ్యవహారం అని. అటువంటి తిరుపతి వెంకట కవుల యొక్క ధార అమిత ఆశ్చర్యకరం. అందుకే వారిని జగదాశ్చర్యకరావధాన కవితా సంపన్నులు అన్నారు. జగత్తునే ఆశ్చర్యంలో ఉంచెత్తేటువంటి అవధాన కవితా చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు. వారి అవధానాలని బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వేలూరి శివరామశాస్త్రి గారు, వారి ఆశుధారకు అబ్బురపడినటువంటి ఆయన వేలూరి శివరామశాస్త్రి గారు తిరుపతి వెంకట కవుల శిష్యుడు. ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కడ చూసినన్ కవులే ఎక్కడ చూడ శతావధానులే, ఎక్కడ చూడ నాశు కవులు
ఎక్కడ చూడ ప్రబంధకర్తలే, ఎక్కడ చూడ ప్రబంధకర్తలే, దిక్కరులన్న పేర్గనిన తిరుపతి వెంకట సూరులేగు, ఆ ప్రక్కల నెల్ల నీ కడుపు బండినదమ్మ తెలుగు దేశమా అని. ఓ తెలుగు దేశమా, నిజంగా నువ్వు రత్నగర్భవు, నీ కడుపు పండింది. ఎందుకంటే ఈ తెలుగు నేలలో ఎక్కడ చూసినా కూడా శతావధానులే, ఎక్కడ చూసినా కూడా ఆశుకవులే, ఎక్కడ చూసినా ప్రబంధకర్తలే. కాబట్టి కవులల్లో అవధానుల్లో జనాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అంత మరి అవధానులతో కవులతో కూడినటువంటి తెలుగు దేశం. అట్లా వేలూరి శివరామశాస్త్రి గారు చెప్పారు. వాస్తవంగా ఆ సందర్భము ఇప్పుడు కూడా మన ఎదుట సాక్షాత్కరింపనున్నది. దేనివల్ల అంటే అవధాన విద్యా వికాస పరిషత్తు నేపథ్యంలో అవధాన శిక్షణ శిబిరాలు ఇప్పటికీ 3 జరిగాయి, ఇది 4వది. ఈ గత 3 శిక్షణా శిబిరాల్లో చక్కగా 6 అవధానులు బయలుదేరారు. చిరంజీవి సాహిత్ ఇక్కడే ఉన్నాడు, ఎన్సి సాహిత్ చక్కటి అవధానం చేస్తాడు, చాలా గొప్ప మంచి మంచి ఆశుధార సంపాదించుకున్నాడు, మంచి వ్యుత్పత్తి సంపాదించుకున్నాడు అబ్బాయి. అభ్యాసం కూడా ఉంది. ఐఐటి ఖరగ్పూర్ ఐఐటిలో ఆయన చదువుతున్నాడు అబ్బాయి. ఒక పక్క ఈ కవితాభ్యాసం కూడా చక్కగా చేస్తున్నాడు. అట్లాగే ఈ అవధాన శిక్షణ శిబిరం నుంచి బోరెల్లి హర్ష అనేటువంటి విద్యార్థి కూడా చక్కగా అవధానాలు చేస్తున్నాడు. ఆ అబ్బాయి డెంటిస్ట్రీ చేస్తున్నాడు. అట్లాగే ఉమామహేశ్వరరావు గీతావధానం చేశాడు. గీతావధానాన్ని మళ్ళీ సాహిత్యావధానంగా కూడా మలుచుకొని గీతావధానం చేస్తూ ఈ సాహిత్యావధానాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఒక 6 అవధానులు చక్కగా తయారయ్యారు. ఎంత గొప్ప మంచి సత్ఫలితం అండి ఇది. అవధాన శిక్షణ శిబిరం వల్ల ఏర్పడినటువంటి సత్ఫలితం ఇది. మా దత్తాత్రేయ శర్మకు ఒక్కసారి అందరము కూడా చప్పట్లు కొడదాం. ఎందుకంటే యోజక తత్ర దుర్లభ అన్నారు. అవధానులుగా కావాలనేటువంటి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నారు. మరి పండరి సంతోష్ లాంటి వేదికను మనకు అందజేసేటువంటి సౌజన్యవంతులు ఉన్నారు. అట్లాగే ఇలాంటి ఆముదాల మురళి వంటి ప్రవచనకర్తలు అవధానాన్ని గురించి చక్కగా మంచిగా చెప్పగలిగినటువంటి వాళ్ళు మురళి కూడా ఉన్నారు. ఇలాంటి మురళి లాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా ఒక చోటుకు తీసుకురావడం, ఒక యోజన చేయడం అనేటువంటిది కావాలి. అలాంటి సంయోజనం చేశారు మా దత్తాత్రేయ శర్మ గారు. వారికి తోడ్పాటుగా మా కేవీఎన్ ఆచార్య ఎంతో చక్కగా వారు పరిశ్రమిస్తున్నారు. కాబట్టి ఈ శిక్షణ శిబిరం నుంచి ఎలాంటి సత్ఫలితాలు ఆశించామో అటువంటి సత్ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి పూర్వము ఎక్కడ చూసినా అవధానులే, ఎక్కడ చూసినా కవులే, ఎక్కడ చూసినా శతావధానులే అనేటువంటి ఆ మాట ఇప్పుడు అవధాన శిక్షణ శిబిరం వల్ల మరొక్కసారి రుజువు కానున్నది. మనము ఆశుధార నామకరణం నామకరణం చేసింది ఎవరో చెప్పమంటున్నారు. సరే, నామకరణము అనేటువంటిది చేస్తాం. అది ఏమంటే ఔచిత్యవంతమైనటువంటి నామాన్ని ఇవ్వడము పెద్ద పని కాదు, దాన్ని నిర్వహణ చేయటం చాలా పెద్ద పని. కాబట్టి ఆ నామకరణం చేసిన దాన్ని వారు నిర్వహిస్తున్నారు చక్కగా. ఆశుధార
అనేటువంటిది అవధానికి చాలా ముఖ్యమని తెలుసుకుందాం. ధారణాశక్తి అంటే ధార్యతే అనయా ఇది ధారణ అని. శబ్దానికి వ్యుత్పత్తి అనేది ముందు మనం తెలుసుకోవాలి. వ్యుత్పత్తి అంటే చెప్పాను కదా, శబ్దం ఎలా పుట్టిందో ఆ సంగతి తెలియచేసేటువంటి పదజాలం. ఎలా పుట్టింది ఈ వ్యుత్పత్తి విశిష్ట ఉత్పత్తి వ్యుత్పత్తి అని చెప్పాను కదా. విశిష్టమైనటువంటి ఉత్పత్తియే వ్యుత్పత్తి. అలా ధారణా శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటి అంటే ధార్యతే అనయా ఇది ధారణ. దీని చేత ధరించబడుతుంది, ధరించబడేది, ధరించి మనస్సులో దాన్ని ధరించి స్మరించి ప్రదర్శిస్తాం, అది ధారణ. కాబట్టి అవధానికి ధారణ ధకార చతుష్టయంలో ధారణ రెండవది. ఆ ధారణ అనేటువంటిది అదొక యోగం. అవధానము ఒక యోగమే, ధారణ ఒక యోగమే. అదొక మనోయోగం. మనస్సు ఏకాగ్రంగా ఉంటేనే ఏర్పడేటువంటి యోగం. కాబట్టి మనకు అష్టాంగ యోగంలో ధారణ అనేటువంటిది ఉంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు, అలాంటి దాంట్లో ధారణ ఉన్నది. అదొక యోగం అన్నమాట. మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్యం మీదే చిత్తాన్ని నిలపడం. చిత్తవృత్తులు చాలా ఉంటాయి. అలాంటి చిత్తవృత్తులన్నిటినీ కూడా ఆ చిత్త వ్యాపారాన్ని అణచివేసి ఏకలక్ష్యం మీద చిత్తాన్ని నిలపడం ధారణాశక్తి. ఆ ధారణాశక్తియే జ్ఞాపక శక్తి అని కూడా అనుకోవచ్చు. అటువంటి ఆ ధారణను అవధాని ప్రదర్శించాలి. అవధాని ధారణను ప్రదర్శించినప్పుడే ఆ అవధానం విజయవంతమైనట్టుగా లెక్క. అటువంటి ధారణ పూర్వ మహాకవుల్లో చాలా అద్భుతంగా ఉండేది. తిరుపతి వెంకట కవుల ధారణ అమోఘమైంది. వారు ఒకచోట నానా భాషల కిచిడి చేసి వ్యస్తాక్షరిగా ఒకచోట తిరుపతి వెంకట కవులకు ఇచ్చారు. దాన్ని ధారణ చేయడం చాలా కష్టం. అది గరికపాటి వారు తమ ప్రసంగంలో చెప్పారు కదా, వారికి కూడా ఇంగ్లీషు పదజాలం ఏదో ఇచ్చి ధారణ చేయమని చెప్పారు. అది వ్యస్తాక్షరి. అట్లాగే తిరుపతి వెంకట కవులకు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 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 వ్యస్తాక్షరి ఇచ్చారు. ఆ వ్యస్తాక్షరి శార్దూల పద్యంలో ఉంది. శార్దూలం 4 పాదాలు. అలా యూయం తత్ర సిడౌన్ తథాపి వెరివెల్ తస్మాన్ మమాయం శశి నో గోసార్ మదరాసుకాయ కలితం హింగేందు బాయేందునం నింగత్పూరయ నింగకూడ విడుదల్ నీవాడనంటింగదా కిస్వాస్తే మై బోల్తహుం అజు సునో తక్సీర్న మేరే ఉపర్. ఇదంతా కిచిడి. ఇది అసలు ఎట్లా గుర్తుపెట్టుకున్నారో మహానుభావులు వాళ్ళు. ఆ మొత్తము శార్దూల పద్యాన్ని కూడా ధారణ చేశారు. అటువంటి అమోఘమైనటువంటి ధారణాశక్తిని అవధాని సంపాదించుకోవాలి. ధారణ లేకపోతే అది వృధా రణమవుతుంది. అవధానం ధారణ లేకపోతే అది వృధా రణమే. ధారణ అసాధారణంగా ఉన్నప్పుడే అవధాని విజయవంతుడవుతాడు. అటువంటి ధారణాశక్తి ధారణా చైవ ధోరణి ధీరత తథాన్నం. ధోరణి ఉండాలి, ధీరత ఉండాలి, ధైర్యము ఉండాలి.
కాబట్టి ఇలా ధారణ ధోరణి ధీరతలను చక్కగా సంపాదించుకొని మురళి వంటి మా ఆముదాల మురళి వంటి అందరి ఉపన్యాసాలు కూడా చక్కగా విని ఇక్కడి విద్యార్థులు మంచి పద్య రచనా సంపత్తిని సంపాదించుకొని అవధానాలను చేయాలి అని ఒక ఆశీర్వచన ప్రాయంగా పలుకుతూ నాకు ఇచ్చినటువంటి సమయం కూడా సమీపించింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ప్రసంగించడం ధర్మం కాదు. అందరికీ తెలుసు, ఇక్కడ తెలిసిన విషయాలే నేను చెప్పినవి, అంత కొత్తవేమీ కాదు. ఒకసారి పునరావృత్తం చేసుకున్నాం కాబట్టి ఇటువంటి ఈ అవకాశాన్ని కల్పించి మీ ముందు 4 మాటలు మాట్లాడేటువంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ తర్వాత కార్యక్రమం మురళి గారు నిర్వహిస్తారు. ధన్యవాదాలు సార్. మీ నోట్బుక్లో ఈరోజు డేట్ ఉండాలి, క్లాస్ 1 అని రాసుకొని ఉండాలి, అంశం ధారణ అని ఉండాలి, ఆ ఉపన్యాసకుల పేరు డాక్టర్ జిఎం రామశర్మ అని ఉండాలి, వారు ఏం చెప్పారో దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్లు నోట్ చేసుకొని ఉండాలి. ఇది మళ్ళీ మీరు ఒకసారి పునశ్చరణ చేసుకున్నారంటే ఈ అంశాలన్నీ మీకు గుర్తొస్తాయి. అది పద్ధతి. ఏదో కాకమ్మ కథలు విన్నట్టు విని వదిలేయకండి. విన్నారా? శ్రద్ధగా విన్నారా? అభినవ పండితరాయలు అని ఎవరికి పేరు? అభినవ పండితరాయలు అని ఎవరికి పేరు చెప్పు, రాసుకున్నావా చూడు.